సైదాపురం మండలంలోని ఎస్సీ హరిజనవాడ వాసులు తమకు 32 మందికి ఇంటి స్థలాలు లేవని కొండపోరంబోకుకు అనుదీనంగా మార్చి ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ మండల కేంద్రంలోని పిండి పెంచలయ్య ఆధ్వర్యంలో సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో కూడా గతంలో పనిచేసిన తహసీల్దార్ను ఇంటి స్థలం నుంచి ఇవ్వాలని కోరారు. అయినా తమకు పని జరగలేదని పిండి పెంచలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు మహేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ముప్పై రెండు మంది అయిపోయింది మేడం. 32 మందిని చేశారు, ఈడీ కార్డు చేశారు, వెరిఫికేషన్ చేసిన తర్వాత 32 లిస్ట్ అవుట్. అదే విషయం. ఇంకోటి ఏంటంటే జిల్లా మేజిస్ట్రేట్ గారు మొన్న ఇటీవల తిప్పిపల్లి కూర్చున్న కూడా ఇలా ముందు కలిసి ఏమయ్యా మీరు ఎంతవరకు వచ్చింది సారే రియల్గా అడిగారు. సార్ చేస్తాం, సార్ చేస్తాం, మేడం చేస్తాం, ఎందుకు తొందరగా నేర్చుకోలేకపోతున్నారు? అసలు అయిపోయిందని చెప్పి అరుంధతివాడ హరిజనవాడ గ్రామస్తులు మార్చి 7వ తారీఖు 2025న సదరపు జిల్లా మేజిస్ట్రేట్ గారైన మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మాకు హౌసులు లేవు, మీరు ఎట్టయినా మాకు ఇంటి స్థలాలు ఇప్పించమని కలెక్టర్ గారికి మార్చి 7వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని మేరకు అంతకుముందు ఉన్న తహసీల్దార్ గారు అయినటువంటి రమాదేవి గారు ఉన్నారు. ఆమెకి రిప్రజెంటేషన్ ఇచ్చి స్కెచ్ అన్నీ వేసి అన్నీ సర్వే గారు ఇచ్చిన తర్వాత ఆమె మామూలుగా ట్రాన్స్లేషన్ అయ్యి వెళ్ళిపోయింది మనుగోలుకి. మళ్ళీ న్యూ తహసీల్దార్ గారు అయినటువంటి మన మేడం గారికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి ఇచ్చిన తర్వాత ఆమె 2 వారాల నుంచి ఇదే విధంగా రేపిస్తాము, ఇల్లు ఇస్తామని పొజిషన్ సర్టిఫికేట్ అని చెప్తాము. మాకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వమని మళ్ళీ సదరపు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మళ్ళీ చెప్పడం జరిగింది. దీని వెంటనే స్పందించి మాకు దళితులకి న్యాయం చేయాల్సిందిగా. నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామము. నా పేరు మహేష్. వీళ్ళతో పాటు నేను ఒక్కరినే కాకుండా 32 మందిని అర్జీలు ఇచ్చాము. కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అర్జీ ఇచ్చాము. దయచేసి మా అందరికీ ఇంటి స్థలాలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.